ఈ వారం ఓటీటీలో చాలానే సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి కానీ నిజంగా చూడదగ్గవి ఏవి, సమయం వృధా చేసేవి ఏవి అనేది ఇప్పుడే చెప్పేస్తా. మొదటిగా సిస్టమ్ గురించి మాట్లాడితే, ఇది కోర్టు కేసు దర్యాప్తు నేపథ్యంలో నడిచే ఉత్కంఠభరితమైన కథ. మొదట కొంచెం నెమ్మదిగా అనిపించినా తర్వాత కథ బాగా ఆసక్తికరంగా ఉంటుంది. దర్యాప్తు సన్నివేశాలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయి. చివరి వరకు ఏమవుతుందో అనే ఉత్కంఠ ఉంటుంది. కానీ ఎక్కువగా పోరాట సన్నివేశాలు ఆశించే వాళ్ళకి కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. ఉత్కంఠ కథలు ఇష్టపడే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడొచ్చు. సెకండ్ వచ్చేసి జాక్ ర్యాన్ గోస్ట్ వార్. ఇది పూర్తిగా గూఢాచారి నేపథ్యంతో నడిచే యాక్షన్ కథ అన్నమాట. తుపాకీ, పోరాటాలు, రహస్య కార్యక్రమాలు, దేశాల మధ్య ఉద్రిక్తలు బాగా చూపించారు. దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్ని భాగాలు సినిమా స్థాయిలో అనిపిస్తాయి. కానీ మధ్య మధ్యలో రాజకీయ సంభాషణలు ఎక్కువగా ఉండడంతో కొంతమందికి నెమ్మదిగా అనిపించవచ్చు. గూఢాచారి కథలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. థర్డ్ వచ్చేసి లేడీస్ ఫస్ట్. ఇది పూర్తిగా సరదాగా సాగే కథ అన్నమాట. ఎక్కువ టెన్షన్ లేకుండా నవ్విస్తూ ముందుకు తీసుకెళ్తుంది. కొన్ని సంభాషణలు బాగా నవ్విస్తాయి కానీ కథ ముందే ఊహించగలిగేలా ఉంటుంది. ఖాళీ సమయంలో ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5. ఫోర్త్ వచ్చేసి వరంట్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ విలంగ్. ఈ వారం వచ్చిన వాటిలో ఎక్కువ ఉత్కంఠ, చీకటి వాతావరణం ఉన్న కథ ఇదే. మొదటి నుంచే కథ చాలా గంభీరంగా సాగుతుంది. దర్యాప్తు సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం, చిత్రీకరణ చాలా తీవ్రంగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు నిజంగానే కట్టిపడేస్తాయి. ఉత్కంఠభరిత నేర కథలు ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. నా రేటింగ్ వచ్చేసి 5లో 4.5. ఓవరాల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, పోరాటాలు, గూఢాచారి కథలు ఇష్టమైతే జాక్ ర్యాన్ చూడండి. చీకటి, నేర, ఉత్కంఠ కథలు కావాలంటే వరంట్ బెస్ట్ ఎంపిక. కోర్టు నేపథ్యంలో కథలు ఇష్టపడే వాళ్ళకి సిస్టమ్ బాగుంటుంది. సరదాగా చూడాలంటే లేడీస్ ఫస్ట్ చూడొచ్చు. మీకు వీటిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ.